పుట్టించినవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకములు, ఆ సంగతి నాకు బాగా తెలియనున్నది. నేను రహస్యమందు పుట్టినవాడు భూమి యొక్క అగధ స్థలములో పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలము విచిత్రముగా నిర్మించబడినవాడు నాడు నాకు ఎముకలకు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము రాయెను. ఆమేన్. చదవబడినటువంటి వాక్యలేఖనం బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ పుట్టినరోజు జరుపుకుంటున్న సహోదరు ప్రసాద్ గారిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేరి వచ్చినటువంటి ప్రియాత్మీయులు మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ చదవబడినటువంటి వాక్యలేఖనంలో చాలా అర్థవంతమైనటువంటి జీవిత సత్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ అందరూ ఇంచుమించుగా పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళం, బిడ్డలు కలిగేటువంటి విధానాలు కానీ లేకపోతే వారిని పెంచినటువంటి విధానాలు కానీ సమస్తం ఎరిగినటువంటి వాళ్ళం. ఇక్కడ చదవబడినటువంటి 13వ వచనంలో చదవబడినట్టుగా నా అంతరంద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అనేటువంటి మాట మనందరికీ తెలుసు. చిన్ని కణం ద్వారా అది ఫలదీకరణం చెంది స్త్రీ గర్భంలో అది చక్కటి పిండముగా ఏర్పరచబడి అది దినదినము మనిషి యొక్క రూపాలని ఏర్పరచబడి 9 నెలలు గర్భంలో ఒక మనిషి సంపూర్ణమైనటువంటి స్థితిలో స్థిరపరచబడి భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా నార్మల్గా మనకి ఇట్లాంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చదివినప్పుడే అంత లోతైనటువంటి విషయాల్ని మనము ఆలోచించగలం. పైగా ఇన్ని వేల సంవత్సరాల క్రితం రాయించబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి ఈ రోజున మన కళ్ళారా చూస్తున్నటువంటి ఇటువంటి గొప్ప సత్యాల్ని చదివేటప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ మరి ఎక్కువ మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకనే ముందుగా చెప్పబడుతుంది, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భయము ఆశ్చర్యము దేనికేనంటే ఆ చిన్న కణము ద్వారా కన్నుగా, ముక్కుగా, లేకపోతే బ్రెయిన్గా, హార్ట్గా, లేకపోతే ఈ పనిచేస్తున్నటువంటి సిస్టము ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా భయమే. ఒక ఫ్యాక్టరీని తయారు చేస్తే కనుక అందులో ప్రొడక్ట్ బయటికి ఏ విధంగా వస్తుంది, తయారు ఏ విధంగా అవుతుంది, మనుషులు చేస్తారు. ఆ ఫ్యాక్టరీని మనుషులు తయారు చేస్తారు. ఇప్పుడు మొబైల్ ఉంది, అది కరెక్ట్గా ఆప్షన్స్ సరిగా పనిచేయకపోతే వెంటనే దాన్ని మనం కంప్లైంట్ బాగోలేదంటాం. అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఆ ఇంజనీర్స్ దాన్ని తయారు చేస్తున్నారు. అట్లాగే మనిషిని ఇప్పుడు వరకు తయారు చేసినటువంటి వాళ్ళు లేరు, ప్రాణం పోసినటువంటి వారు లేరు, గుండెని గుండెగా తయారు చేసినటువంటి, అంటే ఇదేమో దేవుని సృష్టి, ఇది దేవుని సృష్టి కాబట్టి అది ఆ విధంగా మాత్రమే జరుగుతుంది. ఇంకా వేరు వస్తువులు అంటారా, మనుషులు వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారు తయారు చేస్తారు. కాబట్టి ఏమంటున్నాడంటే భయము ఆశ్చర్యము కలుగుతుంది, కాబట్టే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనేటువంటి మాట. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా దేవుని యొక్క గొప్పతనము, ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు మనకు బాగుగా ఎరిగినటువంటి వారము. ఎందుకనంటే మనము ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వారముగా మనం ఉంటున్నాం కాబట్టి ఆయన కార్యాలు మనకు బాగుగా ఎరిగినటువంటి వారము, ఆయన సృష్టి కార్యాలన్నిటి కూడా. ఇంకా ముందుకు వెళ్తే 15వ వచనంలో నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. బాగా పెట్టినారా? భూమి యొక్క అగాధ స్థలం అంటే ఎక్కడో క్రింద భాగం అని అర్థం మామూలుగా. ఇప్పుడు మనము నిర్మించబడినది ఎక్కడ? నిజంగా ఒక రహస్యమైన ప్లేసు, ఒక గర్భంలోని, ఒక సంచిలోని. నేను చూస్తున్నారా ఎంత ఆశ్చర్యకరం అది. ఒక సంచిలోని ఆ యొక్క చిన్న ఒక పాయింట్ ద్వారా దాన్ని అలా సృష్టించబడి అక్కడ దాన్ని నిర్మించబడి ఇదంతా కూడా ఇక్కడ
లిఖించబడినట్టుగా మనము చూడగలుగుతున్నాం. భూమి యొక్క అగాధ స్థలంలో, అంటే గర్భం యొక్క ఆ యొక్క రహస్యమైనటువంటి స్థలంలో నిర్మించబడినటువంటి అగాధ స్థలం విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇందులో ఐరన్ ఉంటుంది, లేకపోతే ఇలా ఏంటంటే లోహాలు ఉంటాయి, అన్నీ కలిపి మన బాడీలో ఉంటూ ఉంటాయి. అయితే ఆ ఎముకల నిర్మాణం కానీ, ఏ ఎముక ఎక్కువ లేకపోతే ఏ ఎముక తక్కువ, ఏ అవయవము ఎక్కువ లేకపోతే ఏ అవయవము లేకపోయినా అది అవిటివారు లేకపోతే ఇంకొక మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవేమీ లేకుండా దేవుడు ఇచ్చినటువంటి మంచి జన్మ ఇది అనేటువంటి మాటలు మనము ఎరగగలుగుతున్నాం. ఇంకా చూస్తే కనుక, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అదే కనుక పుట్టినోట్లో చూస్తే, ఒకటైనను కాకమునిపే ఆ అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అనేటువంటి మాట. నిజంగా మన జీవితాలు ఆయన ఏర్పరచుకున్నటువంటి జీవితాలు, ఆయన ఏర్పరచుకున్నటువంటి మనము ఆయన మార్గములో ఉంటున్నాం కాబట్టి ఈ రోజున ఈ విధమైనటువంటి లోకజ్ఞానము, దేవుని జ్ఞానం ఏంటి, లోకం ఏంటి, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు ఏంటి, లోక సంబంధమైనటువంటి క్రియలు ఏంటి, ఇవన్నీ తారతమ్యం తెలుస్తున్నాయి మనకి. ఇదే కనుక దేవునిలో లేకపోతే లోకమే అనుకోండి, ఆ దేవుడేముందండి, లేకపోతే ఈరోజు తిన్నామా ఉన్నామా లేకపోతే పోయామా ఇంకేంటేంటో మాట్లాడుతూ ఉంటారు. దైవికమైనటువంటి విధానమైనటువంటి మార్గంలోకి వారు రాలేరు. ఇప్పుడు మనం దైవికమైనటువంటి మార్గంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సత్యాలను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంత లోతైనటువంటి గొప్ప సృష్టి యొక్క రహస్యము, మన జన్మ యొక్క రహస్యము, ఇవన్నీ మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇది ఆత్మీయమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి. మనల్ని నడిపించడానికి, మనల్ని దేవుడు స్థిరపరచడానికి, మనము అనేక మందికి ఒక మాదిరికరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఆయన చేసినటువంటి సృష్టిలో భూమి మీద ఉన్నటువంటి జీవిత కాలంలో ఒక మంచి జీవితాన్ని జీవించమని ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఇదే అవయవాల్ని త్రాగుడుతో, వ్యభిచారంతో, లేకపోతే తిరుగులతో, లేకపోతే ఇంకోటి వ్యసనాలతో ఈ అవయవాల్ని పాడు చేసేటువంటి వారిని మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. ఈ అవయవాల్ని నిజంగా చూడండి, చక్కటి భార్యని దేవుడు ఇస్తూ ఉంటాడు. భార్యతో కాకుండా అన్యాయంగా ప్రవర్తించి అక్రమ సంబంధాలతో ఈ అవయవాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు. ఇది దేవుని దేవాలయము, దీనిని పాడు చేస్తే కనుక దేవుడు వారిని పాడు చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఇచ్చిన భార్యతో సుఖ సంతోషాలు అనుభవించాలి, ఇచ్చిన భర్తతో సుఖ సంతోషాలను అనుభవించాలి. కానీ అలా కాకుండా దేవుడిచ్చినటువంటి పెట్టినటువంటి మార్గము కాకుండా అక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్తే కనుక వారు ఎప్పటికీ కూడా వారి జీవితాల్లో క్షేమాన్ని అనుభవించరు. దేవుడు ఇచ్చినటువంటి మార్గంలో కనుక నిలబడితే కనుక వారు సర్వ సంపదలతోనూ, సర్వ ఆరోగ్యముతోనూ, సకల ఐశ్వర్యముతోనూ వారు అన్ని వేళలా కూడా క్షేమముగా ఉంటూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి మనము నిజంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ గురించే ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించబడిన అన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తూ వాటిని మనము అవలంబించుకోగలిగితే కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిజంగా ఆయన సృష్టించినటువంటి సృష్టిలో దేవుడిచ్చినటువంటి ఈ జీవితం అని మనం గుర్తెరగలిగితే కనుక మనం ఎన్నడూ కూడా లోకము వైపు చూడము, మనం ఎన్నడూ కూడా పాపం వైపు పరుగులెట్టకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రసాద్ గారు ప్రత్యేకమైన రీతిలో ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తూ విన్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని మనము వివరిస్తూ వర్ణిస్తూ ఆయన యొక్క కృపలో ఎల్లవేళలా గతించిన సంవత్సరముల కంటే కూడా రాబోయే సంవత్సరంలో అధికమైనటువంటి ఆశీర్వాదాలతో క్షేమంలోను, ఆత్మీయమైనటువంటి అభివృద్ధిలోను, క్షేమాభివృద్ధిలోను సహోదరులు ప్రసాద్ గారు కొనసాగుదురుగాక. ఈ మాటలు దేవుడు బహుగా సహోదరులు ప్రసాద్ గారి యొక్క జీవితంలో నెరవేర్చి నడిపించును గాక. ఆమేన్. ఆయన ప్రార్థన చేస్తూ ప్రేమించిన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం ఇదిగో తండ్రి ప్రభా. దేని నిమిత్తమైతే తండ్రి ప్రభా మేము స్నేహితులందరం కలిసి ఇటు రీతిగా కూడుకుని ఉన్నాము, మీకు ముందుగా తెలిసిందే మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి ప్రభా, స్నేహితుడు మాతో కలిసిమెలిసి జీవిస్తుండగా తండ్రి ప్రభా ప్రతి విషయంలోనూ మాకు ఆయన మాకు కూడా సహకారంగా మాకు ఏర్పరిచిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. స్తోత్రములు.
ఇదిగో తండ్రి ప్రభా మరి ఆ బిడ్డకి ఇంకొక దయా కిరీటము నూతన కిరీటం ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం దేవా. స్నేహితులతో కలిసి తండ్రి ప్రభు ఇటు రీతిగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకునటానికి మాకందరికీ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఆ బిడ్డని దీవించడానికి అలాగే తండ్రి ప్రభా మేమందరం కూడుకుని ఉన్నాము, అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే విడిసి వచ్చినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి భార్య గారి తండ్రి ప్రభా అస్వస్థలో ఉన్నారు, మరి ఆమెకి తండ్రి ప్రభు తగిన స్వస్థత దయచేయండి, స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే దేవ మరి విడిచి వచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రవేశిస్తున్న మరి చేస్తున్న పని పట్టల్లో కూడా మీరు తోడుకున్నారు తండ్రి ప్రభా. ఇక్కడ ఎవరెవరైతే మరి కూడుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నామో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్తోత్రం ప్రభా. మేము చేస్తున్న పని పట్టలో కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. ఇటు రీతిగా కూడుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. మరి కేకుని ఎంత మధురంగా ఉందో తండ్రి ప్రభు మీ యొక్క కృప మరి బిడ్డ మీద ఉంచి జీవితాంతం కూడా నీకు లోబడి జీవించి కృపను దయచేయండి, స్తోత్రం ప్రభు. మీ యొక్క నామంలో జీవించడానికి ఆయనకు మనసు దయచేయండి. ఎట్టి పరిస్థితుల్లో త్రుట్టులు పోకుండా సైతాన్ని గర్భులు ఏమీ జరగకుండా తండ్రి ప్రభు నీ యొక్క నామంలో మరి జీవించడానికి సహాయం చేయండి, స్తోత్రం దేవ. మరి ఇది ఇంత రాత్రికాల సమయంలో మరి ఇటు రీతిగా మేమందరం కూడా కూడుకుని ఈ యొక్క జన్మదిన కార్యక్రమం తండ్రి కేక్ రూపంలో మరి మేము కట్ చేస్తుండగా మీ యొక్క కృపను అందరి మీద దీవించి ఆశీర్వదిస్తారని ప్రభు యేసుక్రీస్తు నామమున బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుల పరమ తండ్రి నీకు వందనాలు. మంచి సమయంలో తండ్రి మా ప్రియులు సహోదరులు ప్రసాద్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. నీవు గొప్ప దేవుడు తండ్రి, నీవు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రం. నన్ను గతించిన సంవత్సరాలన్నీ కూడా ప్రభువా బిడ్డను ఎన్నో ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ప్రభువా ప్రమాదాల నుంచి తప్పించి నాయన నీకు స్తోత్రం తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో నుంచి నాయన ప్రభువా నీవు తప్పించి మంచి ఆరోగ్యమును క్షేమమును నీవు అనుగ్రహించి ప్రభువా నీకు స్తోత్రమయ్యా. అనేక సాతాను సంబంధమైనటువంటి పరిస్థితులు ప్రభువా నీకు వందనాలు. ఎన్నో ఎదుర్కొని తండ్రి నాయన జీవితకాలంనైనా ఇంతవరకునైనా నీ కృపాహస్తాల్లో భద్రపరిచారు, అందరిని బట్టి మీకు స్తోత్రం. తప్పక సహాయమును దయచేయండి తండ్రి. ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తప్పక సహాయం దయచేయండి. నీ సన్నిధిలో ప్రభువా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఓ కృపా సింహాసన సహవాసంగా తండ్రి నీకు వందనాలు. సహవాసంలో చక్కటి పరిచారకుడిగానైనా బిడ్డను మీరు ఉంచారు, అందరిని బట్టి మీకు స్తోత్రమయ్య, మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి రాత్రికాల సమయంలో తండ్రి ప్రియులు తండ్రి ఓ నాయన వసంత్ గారు నాయన, అదేవిధంగా తండ్రి కళ్యాణ్ గారు నాయన చక్కటి కేక్తోనైనా వారిని ప్రభువా నాయన వారి జీవితంలోనైనా మంచి నాయన మధురముగా వారి జీవితం ఉండడానికి నైనా మీకు స్తోత్రం తండ్రి. ఓ కేక్ని తీసుకొచ్చి వారికి కట్ చేస్తుండగా తండ్రి నీ యొక్క కృప చూపించండి ప్రభువా. ఓ కేక్ వలె వారి జీవితం నైనా మధురముగా ఉండడానికి మీరు మార్చండి ప్రభువా, నీకు స్తోత్రం. నీ కృపలో వర్ధిల్లింప చేయండి. ఇచ్చిన ఈ ప్రేమ ఆప్యాయతలను బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు వందనాలు. ఇది నాయన ప్రభువా నీవు మా పైన నాయన మా కొరకు సిలువలో మరణించి మా కొరకు నాయన ప్రభువా నాయన రక్తాన్ని కార్చి నీవు చూపించినటువంటి ప్రేమను తండ్రి ఇదిగో మీరు నీ విధముగా చేయడని నీ యొక్క వాక్యం తెలియజేసినట్టు తండ్రి ఓ సహోదరుని ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి సంగముగా మేము కూడి ప్రభువా సహోదరుల కొరకు ప్రార్థన చేస్తుండగా తండ్రి నీకు వందనాలయ్యా. సహాయమును దయచేయండి తండ్రి. కుటుంబ యజమానిగా ప్రభువా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో మీరు అటు జ్ఞానమును దయచేయండి ప్రభువా, నీకు వందనాలయ్యా. ఆత్మీయంగా ఎలా బలపరుచుకోవాలోనైనా ఆత్మీయంగా ఏ విధంగానైనా ఆలోచించాలో మీరు తెలియచేయండి ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు ప్రభు. ఇచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలయ్యా. తప్పక సహాయం దయచేయండి. గతించిన సంవత్సరముల కంటే ప్రభువా రాబోయే సంవత్సరమునైనా అధికమైనటువంటి మేలులతో ఆశీర్వాదాలతో ప్రభువా బిడ్డ ఏమైతే తలస్తున్నాడో ఏమైతే ఆలోచిస్తున్నాడో ప్రభువా ప్రతి ఒక్కనైనా క్రియను నైనా ప్రభువా యేసుక్రీస్తు నామములో సఫలపరచమని ప్రార్థన చేస్తున్నదని నీకు స్తోత్రం. గొప్ప కార్యాలు చేయడానికి వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తున్నామయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇక మంచి దీర్ఘాయును దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. బిడ్డ కష్టపడుచుండగా తండ్రి కష్టార్జితాన్ని అనుభవించేటువంటి కృపను అనుగ్రహించండి. ఓ ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో ప్రభువా మీకు వందనాలు. ఓ నైనా మంచి క్షేమాన్ని దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. నీ కృపలో వర్ధిల్లింప చేయమని ఇచ్చిన భార్యను బట్టి ఈ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాయి, నీకు వందనాలు. భార్య చిన్నపాటి అనారోగ్యం ప్రభువానైనా చేయించుకునే ఇంజక్షన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలోకి ప్రభువా మీరు నడిపించండి ప్రభువా. మరెన్నడూ నాయన ఏ అనారోగ్యానికి గురి కాకుండా నీ సహాయం దయచేయండి తండ్రి.
బిడ్డలు చదువుకొని చుండగా తండ్రి, బిడ్డలు స్కూల్కి వెళ్ళిట్లో వచ్చిట్లో క్షేమం దయచేయండి. తల్లిదండ్రులకు లోబడి నడుచుకునేటువంటి బిడ్డలుగా మీరు స్థిరపరచండి. దేవుని యందును మనుషుల దయందును వర్ధిల్లుతున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభు. నీకు స్తోత్రమయ్యా. ఇంకను సంపూర్ణ కుటుంబాన్ని దయచేయండి తండ్రి, మీకు స్తోత్రమయ్యా. బంధుమిత్రుల రక్షణలకు సంపూర్ణ కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని, ఇక రాబోయే సంవత్సరం అంతా ప్రభా నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా సంఘంలో తండ్రి నాయన ప్రభు ఒక బలమైనటువంటి నాయన పరిచారకుడిగా ప్రభు నైనా అనేక పనులు చేస్తుండగా తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఇదిగో నాయన నీ పని నేను ప్రభు బిడ్డలు చేస్తే కనుక వారి పనులు నేను చేస్తానని వాక్యం సెలవుస్తుంది తండ్రి. నాయన తప్పకనైనా ప్రభు బిడ్డలకు మంచి నాయన ఒక మంచి నాయన ప్లానింగ్ దయచేసి ప్రభు సంఘంలో ఎటువంటి రీతిలోనైనా ఎదగాలో, ఆత్మీయంగా ఏ విధంగా బలపడాలో బిడ్డలు ఇంకను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రమయ్యా. అనేక మందికి నేను ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఇగో సహోదరులను చూసి ప్రభువా అనేక మంది నాయన చక్కటి నాయన ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఆత్మీయుడని మంచి సాక్ష్యం ఇవ్వడానికి నీ సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ, రాత్రికాల సమయంలోనైనా చేరి వచ్చినటువంటి మా ప్రియులు ఆత్మీయులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. నీ కార్యంను సఫలపరచమని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రం. నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ, మంచి సమయంలో ప్రభువా కేక్ కటింగ్ చేస్తుండగా తండ్రి కేక్ వలె జీవితాన్ని మధురంగా మార్చమని ప్రార్థన చేస్తూ, సమస్త అవసరం మీ పాదాలు చెంది పెడుతూ, ప్రసాద్ గారిని మీ పాదాలు చెంది పెడుతూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అండ్ లైట్ ఆ పక్క కట్టి ఈ పక్క పోతుంది. ఈ పక్క కట్ట చూసియా ఒక 2 నిమిషాలు. రోహే ఇక్కడ రమ్మని చెప్పాను కదా, రాలేదా? వెళ్ళిపోయావా? కేక్ కట్ చేస్తున్నారు కదా ప్రసాద్ గారు. కేక్ కట్ తిప్పానా? బర్త్డే పాట పాడు రోహిత్. పర్లేదు 2 నిమిషాలు పిలుస్తున్నారు ఇక్కడ. రామ్మా రోహిత్ ఒకసారి రా. కేక్ కట్ తిప్పానా? ఇక్కడే కదా మేము అందరం వచ్చాం కదరా. అటు తిప్పు, త్వరగా రా. జాగ్రత్త కింద పడిపోతుంది. ప్రసాద్ గారిని అవసరడతారా? అలా ఉన్నది ఎదురున్నది. మీరు ఆయన ముందు త్వరగా త్వరగా కోయాలి. అది దీపం ఉండగానే కోయాలి మీరు. తండ్రి యొక్క ముందరికి అది క్యాండిల్ ఆపండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తుండగా కేక్ వలె వీరి యొక్క జీవితము మధురముగా దేవుడు మార్చును గాక. ఆమేన్. చెత్తర కొట్టేలా అక్కడ ఇదే నెక్స్ట్ తెచ్చారా? అలా ఒకటి తినిపించండి. లాస్ట్ తినిపించండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు ప్రసాద్. అంతే. చాలా టేస్ట్ కేక్. వెనీలా రండి ఇలా వచ్చి క్రీము. థ్యాంక్ యూ. రండి మీరే. కానీ పిల్లలు మొదటి కట్టింగ్లో ఇచ్చారు మీరు గిఫ్ట్. ఇంత దూరం రాకపోతే గిఫ్ట్ శాండ్విచ్ తీసుకుంటాం. ఇంత దూరం మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మా కోసం వచ్చిన హ్యాపీ బర్త్డే టు యూ ప్రసాద్ బ్రదర్. 10 గాడ్ బ్లెస్ యు. నిన్ను దేవుడు దీవించును. చికెన్ షవర్మా, చికెన్ మటన్ షవర్మాలు ఎన్ని ఉంటే అటు పడకొచ్చు గోవా. ఇంత దూరం వచ్చి ఎప్పుడు ఏమీ లేదు కదా మీకు గిఫ్ట్ నేనని. అది ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చే ముందు ఈయన ఫోన్ చేయండి, అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. డబ్బులు వచ్చిన తర్వాత చూడొచ్చు. లేదు ఇవన్నీ అల్లుడు మామ కొంచెం కట్ చేయి, నువ్వు కూడా తిను. రండి నాన్న, రండి మీరు రండి. అడిగి రావాలా? పెట్టండి, కేక్ పెట్టండి. పెట్టినాము. పెట్టారా? అయిపోయింది. మీరు తిన్నారా? మనోడు మనోడు వీడియో ఇది వీడియోగ్రాఫర్. ఏది కేక్ ఒక్కరో కూడా అయిపోలేదు. ఏం తినడం లేదా జనాలు? షుగర్ కదా, షుగర్ పేషెంట్ మీరు? ఎలా చూడరా?
దాంట్లో మొత్తం షుగర్ వేసినట్టు ఉంటుంది. వెన్నెల షుగర్ ఉంది కింద తగులుతుంది. అంటే ఈ అయ్యి బియ్యం గింజలు మనకి లూలు అనుకో అసలు అమ్మకేం దొరుకుతుంది బాగా. అదే తీసుకోమన్నాను, మరి అప్పుడు వెళ్తావా అన్నారు. అంతే, నువ్వు ఇంకా పెడుతున్నావేమో అనుకుని నేను ఇంకా పెడుతున్నాను. ఇది తట్టుకో. చాలు ఇంకా ఉం. ఓకే ఓకే వీడియో గిఫ్ట్ ఇవ్వండి. అది లైటింగ్ మన కోసం పెట్టించినట్టు ఉంది ఇది లైటింగ్. నేను గర్భంలో ముందు పడుకుంటే ఆ పళ్ళ ఆ లైటు ఈ పార్కు నీకు అప్పు చెప్పాను. వెరీ గుడ్. ఓపెన్ చేసి చూపించండి కవరే. ఓపెన్ చేసి చూపించాలా? 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే అలా ఇల్లు వచ్చారు మీరు. దేవుని బిడ్డేడు ఉండేది. వెరీ గుడ్, ప్రైజ్ గాడ్, వెరీ నైస్. బాగుంది. ఇది కవర్ తీసేస్తే ప్లెయిన్ షర్ట్. మంచి పని చేసి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే. కేకు మీద బువ్వ కూడా వేసింటే బువ్వ కేకులు చేస్తా ఇప్పుడు కొత్తగా బోవా కేక అన్నం స్వామి, అన్నం మెతుకులు కింద వేసాము.